దానితో పాటు ఎవరైనా కూడా బంధుకు పిలుపునిస్తే ఆ బంధులకు వ్యతిరేకంగా మాట్లాడేటువంటి స్వేచ్ఛ, బంధుకు వ్యతిరేకంగా మాట్లాడేటువంటి స్వేచ్ఛ, దానితో పాటు పత్రికా స్వేచ్ఛ, బంధుకు వ్యతిరేకంగా మాట్లాడేటువంటి స్వేచ్ఛ, నచ్చినది మాట్లాడేటువంటి స్వేచ్ఛ, ఇటువంటి స్వేచ్ఛలు ఉంటాయి. అంటే దానితో పాటు ప్రభుత్వాలను విమర్శించే స్వేచ్ఛ, ప్రభుత్వాలను క్రిటిసైజ్ చేసేటువంటి స్వేచ్ఛ, ప్రభుత్వాలను విమర్శించేటువంటి స్వేచ్ఛ, ఇవన్నీ కూడా దేనిలో ఉంటాయి అంటే 19లో 1A అనేటువంటి దానిలో ఉంటాయి. చూడండి, ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్, పత్రికా స్వేచ్ఛ అంటే అర్థం ఏంటి అంటే పేపర్స్ అనేటువంటివి పబ్లిష్ చేసుకోవచ్చు. ఆ పేపర్స్ అనేటువంటి దానిలో నువ్వు ప్రభుత్వాలను క్రిటిసైజ్ చేయొచ్చు. ఆ పేపర్స్ అనేటువంటి దానిలో ఎన్ని పేపర్లు ఉండాలి అంటే 10 ఉండాలా, 20 ఉండాలా, 30 ఉండాలా అనేటువంటిది నీ ఇష్టము. ఒకప్పుడు ఏముండేది అంటే ఎన్ని పేపర్లు పబ్లిష్ చేయాలి అనేటువంటి దానిపైన కూడా రెస్ట్రిక్షన్స్ ఉండేటివి బ్రిటిష్ వాళ్ళ కాలంలో. దానితో పాటు ఈ పేపర్లు అనేటువంటివి పబ్లిష్ చేయాలి అంటే ప్రీ సెన్సార్షిప్ అనేటువంటిది కూడా ఉండేది. అంటే ముందుగా ఎవరి యొక్క ఆమోదం కోసం పంపించాలి? బ్రిటిష్ వాళ్ళ యొక్క ఆమోదం కోసం పంపించాలి, ప్రీ సెన్సార్షిప్. ఇప్పుడు సినిమాలకు ఉంది చూడండి, సినిమాలకి సెన్సార్ అంటాం. ముందుగా దాన్ని రిలీజ్ చేసే ముందు, ప్రజలందరికీ చూపించే ముందు దాంట్లో అబ్జెక్షనబుల్ కంటెంట్ ఏదైనా ఉందా అనేది పరిశీలించడం కోసం సెన్సార్ అనేటువంటిది ఎలా ఉండేదో అలాగే పేపర్ కూడా ఉండేది బ్రిటిష్ వాళ్ళ కాలంలో. అందుకని అటువంటివి ప్రజల యొక్క హక్కులకు భంగం కలిగిస్తున్నాయి అని చెప్పేసి అవన్నీ లేవు, మీకు పత్రికా స్వేచ్ఛ ఉంది. అంటే ఎవరైనా పేపర్ను స్టార్ట్ చేసుకోవచ్చు, ఎన్ని పేపర్లైనా కూడా ప్రింట్ చేసుకోవచ్చు. మీ యొక్క పేపర్లని మేము ప్రీ సెన్సార్ ఏమి ముందుగా మా యొక్క ఆమోదం కోసము ముందుగా దాంట్లో ఏముంది అనేటువంటిది మాకేమి చెప్పాల్సినటువంటి అవసరం లేదు. దానితో పాటు ఈ పేపర్లలో ఏదో ఒక ప్రభుత్వానికి సపోర్టుగా మాట్లాడుకోవచ్చు, లేకపోతే విమర్శించవచ్చు. నీకు నచ్చిన విధంగా పేపర్స్ అనేటువంటి దాన్ని ప్రింట్ చేసుకోవచ్చు. దానిని ఏమని పిలిచాం? పత్రికా స్వేచ్ఛ. ఓకేనా? ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ అనేటువంటిది పత్రికా స్వేచ్ఛ. అందుకే చూడండి, పేపర్లలో నా ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు అని చెప్పేసి కోర్టులో కేసేయచ్చా? లేదు. ప్రభుత్వాన్ని విమర్శించవచ్చు అంటే విమర్శించడం వాడి యొక్క హక్కు, విమర్శించడం అనేటువంటిది వాళ్ళ యొక్క హక్కు. వాడికి నచ్చలేదు, విమర్శించాడు, అందుకని నువ్వేది కోర్టుకి వెళ్ళేసి వాడిపైన కేసులు పెట్టడానికి లేదు. వాడికి నచ్చితే సపోర్ట్ చేస్తాడు, నచ్చకపోతే విమర్శిస్తాడు. అది వాడికి ఉండేటువంటి రైట్ టు స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. వాడికి మాట్లాడేటువంటిది హక్కు ఉంది, రాసేటువంటి హక్కు ఇచ్చింది. ఎవరిచ్చారు? రాజ్యాంగం ఇచ్చింది. ఏ ఆర్టికల్ ఇచ్చింది? 19లో 1 అంటే 19లో A అనేటువంటి ఆర్టికల్ ఇచ్చింది. అందుకని ఈనాడు పేపర్ పైన కేసేయచ్చా? లేదు. ఒకవేళ ఈనాడు వాళ్ళు ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు సాక్షి రాసిందని సాక్షి మీద కేసేయచ్చా? వేయడానికి లేదు. అంటే ఆ స్వేచ్ఛ ఉంది, విమర్శించుకునేటువంటి స్వేచ్ఛ అనేటువంటిది ఉంది. దానిని ఏమన్నాం? పత్రికా స్వేచ్ఛ. దాంతోపాటు ఇప్పుడు ఎవరో వాళ్ళ నాయకుడికి సంబంధించినటువంటి వాళ్ళు కానీ, లేకపోతే వాళ్ళకి ఏదో అన్యాయం జరిగింది కానీ నేను బంధువుకు పిలుపునిస్తున్నాను అనొచ్చు. ఈరోజు అందరూ కూడా స్వచ్ఛందంగా అంటే చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తిని అరెస్టు చేసిన రోజు మేము టీడీపీ వాళ్ళు మేము బంద్ చేస్తున్నాము అని ఒక అనౌన్స్మెంట్ ఇచ్చారు. ఆ బంద్ని నువ్వు యాక్సెప్ట్ చేయొచ్చు, లేకపోతే నాకు బంద్ అనేటువంటిది నేను చేయను, నేను పార్టిసిపేట్ చేయను అనొచ్చు. అది నీ యొక్క రైట్, అది నీ యొక్క రైట్. అంతేగాని బంద్కు వ్యతిరేకంగా ఇతను బంద్ చేయలేదు, బంద్ చేయనన్నాడు అని చెప్పేసి వాడి మీద కేసు పెట్టచ్చా? లేదు. బంద్కి సపోర్ట్గా మాట్లాడచ్చు, బంద్కి ఎగెనెస్ట్గా కూడా మాట్లాడచ్చు. అది నీ యొక్క రైట్, నీ యొక్క వాక్ స్వతంత్రపు హక్కు. అంతేగాని అక్కడెక్కడో బాల్ దాకరే అనేటువంటి వ్యక్తి, నీకు ఇది ఒకసారి కూడా చెప్పినట్టు గుర్తు, మహారాష్ట్రకు సంబంధించినటువంటి శివసేన పార్టీ అనేటువంటి దాన్ని ఫౌండర్ బాల్ దాకరే అనేటువంటి వ్యక్తి, ఆయన చనిపోయినప్పుడు మహారాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది అంటే కాలేజీలన్నిటికీ కూడా హాలిడేస్ ప్రకటించింది ఒక 3 రోజులు.
అప్పుడు ఒక ముగ్గురు ఆడపిల్లలు కాలేజీ చదువుకునేటువంటి పిల్లలు ఫేస్బుక్లో పోస్ట్ పెట్టారు. ఎవరో బాల్ దాకరే చచ్చిపోతే మా కాలేజీకి సెలవులు ఇవ్వడం ఏంటి అని క్రిటిసైజ్ చేశారు. మరి వాళ్ళు క్రిటిసైజ్ చేశారు కదా అని చెప్పేసి శివసేన వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తే, ధర్నాలు చేస్తే వాళ్ళని తీసుకెళ్ళి అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. అప్పుడు సుప్రీంకోర్టు ఏమని చెప్పింది అంటే, బంధుకు వ్యతిరేకంగా మాట్లాడేటువంటి స్వేచ్ఛ వాళ్ళకు ఉందా లేదా? ఉంది. మరి ఉన్నప్పుడు వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేశారు? వెంటనే వాళ్ళని రిలీజ్ చేసేయండి అని చెప్పడం జరిగింది. వెంటనే రిలీజ్ చేయడం జరిగింది. అంటే బంధుకు సపోర్ట్గా మాట్లాడచ్చు, బంధుకి ఎగెనెస్ట్గా కూడా మాట్లాడచ్చు. అది నీ యొక్క ఫ్రీడమ్, నీ యొక్క స్వతంత్రం, అది నీ యొక్క స్వేచ్ఛ అది అంటుంది. దానితో పాటు విమర్శించడం అంటే ప్రభుత్వాలని కానీ ఎవరినైనా, అంటే ప్రభుత్వాలు వ్యక్తిగతంగా దూషించకూడదు, వ్యక్తిగతంగా విమర్శించకూడదు, పాలసీ పైన విమర్శించవచ్చు. అర్థమవుతుందని చెప్పేది. వ్యక్తిగతంగా అంటే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తిని, ఆయనని, ఆయన ఫ్యామిలీని, ఆయన పిల్లల్ని, లేకపోతే అటువంటివి విమర్శించకూడదు, వ్యక్తిగత దూషణలు ఉండకూడదు. ఆయన ప్రభుత్వ పరంగా తీసుకున్నటువంటి పాలసీలను విమర్శించవచ్చు. అయ్యా నువ్వు తీసుకొచ్చిన శాండ్ పాలసీ లేదు, లిక్కర్ పాలసీ బాగలేదు, లేకపోతే నువ్వు రోడ్లు అనేటువంటి వేయట్లేదు, ఇటువంటివి, లేకపోతే నువ్వు తీసుకొచ్చినటువంటి సచివాలయ వ్యవస్థ అనేటువంటిది బాగాలేదు, వాలంటరీ వ్యవస్థ, ఇది ప్రభుత్వపరమైనటువంటి డెసిషన్స్, వాటిని విమర్శించవచ్చు. అంతేగాని వాళ్ళ యొక్క ఫ్యామిలీ అనేటువంటి దాన్ని అబ్యూజ్ చేయడానికి లేదు. వ్యక్తిగత దూషణలు, వ్యక్తిగత విమర్శలు అనేటువంటివి చేయడానికి లేదు. ఓకేనా? అప్పుడు వాళ్ళు ఏం చేయొచ్చు? కేసు వేయచ్చు. వేయచ్చా లేదా? ఈ మధ్య బండారు సత్యనారాయణ మూర్తి అనేటువంటి ఒక వ్యక్తి రోజాని పర్సనల్గా క్రిటిసైజ్ చేశాడు. అంతేనా? బండారు సత్యనారాయణ అనేటువంటి ఒక తెలుగుదేశం వ్యక్తి, ఆయన రోజా అనేటువంటి ఒక మినిస్టర్ని పర్సనల్గా ఆమె యొక్క మంత్రిత్వ శాఖకు సంబంధించి తీసుకున్నటువంటి డెసిషన్స్ని విమర్శించవచ్చు. ఆమె టూరిజం మినిస్టర్గా ఉంది అని చెప్పేసి ఆవిడ టూరిజానికి సంబంధించినటువంటి పనులు చేయట్లేదు అని విమర్శించవచ్చు. అంతేగాని నువ్వు సినిమాలో లేక వచ్చినప్పుడు ఇవి చేశావు, సినిమాల్లో ఉన్నప్పుడు నువ్వు ఎవరెవరిని కలిసావు, ఇలా పర్సనల్గా అంటే ఏమవుతుంది? వాళ్ళ యొక్క గౌరవానికి భంగం కలుగుతుంది. అందుకని వాళ్ళు ఏం చేయొచ్చు? కేసు వేసిందా లేదా? అర్థమవుతుందని చెప్పింది. అంటే స్వేచ్ఛ ఉంది అని చెప్పేసి ఆ స్వేచ్ఛను దుర్వినియోగం చేయకూడదు, మిస్యూజ్ చేయకూడదు. ప్రతిదానికి కూడా ఏమున్నాయి? లిమిటేషన్స్ అనేటువంటివి ఉన్నాయి. ఇలా 19(1)A ఏం చెప్పింది? వాక్ స్వతంత్రపు హక్కు, రైట్ టు స్పీచ్. వాక్ స్వతంత్రపు హక్కు, రైట్ టు స్పీచ్. ఒక్కోసారి పత్రికా స్వేచ్ఛ గురించి తెలిపేటువంటి ఆర్టికల్ ఏంటి అంటాడు, అంటే ఇండైరెక్ట్గా చెప్తుందండి. ఇండైరెక్ట్గా పత్రికా స్వేచ్ఛ కూడా దేనిలో భాగం? 19(A) అనేటువంటి దాంట్లో 19(A)లో పత్రికా స్వేచ్ఛ అనేటువంటిది కూడా భాగము. నచ్చినటువంటిది మాట్లాడవచ్చు. అలానే వ్యక్తిగత దూషణలు చేయరాదు, శాంతి భద్రతలకు భంగం కలిగించరాదు, మతపరమైనటువంటి హింసను ప్రేరేపించరాదు. ఇదంతా కూడా ఏ ఆర్టికల్? 19(1)A అనేటువంటిది. నెక్స్ట్ 19(1)B అనేటువంటిది. 19(1)B అనేటువంటి ఆర్టికల్ రైట్ టు అసెంబుల్. 19(1)B రైట్ టు అసెంబుల్, శాంతియుతంగా సమావేశమయ్యే స్వేచ్ఛ. రైట్ టు అసెంబుల్, శాంతియుతంగా సమావేశమయ్యేటువంటి స్వేచ్ఛ. అంటే శాంతియుతంగా సమావేశమయ్యే స్వేచ్ఛ అంటే మీటింగులు పెట్టుకోవడం, మీటింగ్స్ అనేటువంటివి కండక్ట్ చేసుకోవచ్చు శాంతియుతంగా, ఆయుధాలు ధరించకుండా, వితౌట్ వెపన్స్, అంటే ఆయుధాలు ధరించకుండా శాంతియుతంగా నువ్వు సమావేశాలను ఏర్పాటు చేసుకోవచ్చు. దానికి పర్మిషన్ అనేటువంటిది తీసుకోవాలి. పర్మిషన్ తీసుకున్నప్పుడు శాంతియుతంగా సమావేశాలు అనేటువంటివి ఏర్పాటు చేయొచ్చు. ఇక్కడ చిన్న ఎగ్జంప్షన్స్ అనేటువంటివి ఎవరికి ఇచ్చారు అంటే సిక్కులు అనేటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క మత సంప్రదాయమైనటువంటి
కృపాణం అనేటువంటి దానిని వేర్ చేయవచ్చు. కృపాణం అనేటువంటి దాన్ని ధరించి మీటింగులకు హాజరవ్వచ్చు. శాంతియుతంగా సమావేశం ఏర్పాటు చేసుకున్నప్పుడు ఆయుధాలు అనేటువంటిది వేర్ చేయకూడదు, ఆయుధాలు అనేటువంటిది ధరించకూడదు. కానీ ఎవరికి ఎగ్జంప్షన్ ఉంది? సిక్కులకు ఎగ్జంప్షన్ ఉంది. అది వాళ్ళ దగ్గర ఒక చిన్న నైఫ్ ఉంటుంది, వాళ్ళ యొక్క పాకెట్లో కృపాణం అని పిలుస్తాం. దాన్ని ఏమని పిలుస్తాం? కృపాణం. కృపాణం అనేటువంటిది ఒక చిన్న నైఫ్, ఒక చిన్న కత్తి లాంటిది ఉంటుంది, అది కృపాణం. అది వాళ్ళ యొక్క కల్చర్, మత సంప్రదాయం, అది వాళ్ళకి యొక్క కల్చర్. యాక్చువల్గా సిక్కుల యొక్క మత సంప్రదాయాలు అనేటువంటివి 5 ఉంటాయి. 5 Ks అని పిలుస్తాం. ఏమని పిలుస్తాం? 5 Ks. 5 ఉంటాయి. కేశ, కడ, కంగ, కృపాణం, కచ్చా అనేటువంటివి ఉంటాయి. కేశ, కడ, కంగ, కృపాణం, కచ్చా అనేటువంటివి ఉంటాయి. 5 సంప్రదాయాలు ఉంటాయి. కేశ అంటే టర్బైన్స్ అనేటువంటివి చుట్టుకుంటారు చూడండి. తలైనా తెగచ్చు కానీ తలలో ఒక వెంట్రుక కూడా తెగకూడదు అనేటువంటిది వాళ్ళ యొక్క మత సంప్రదాయం. అందుకే వాళ్ళ యొక్క హెయిర్ని కవర్ చేస్తూ ప్రొటెక్ట్ చేస్తూ ఏం చుట్టుకుంటారు? టర్బైన్స్. అది కేశ. నెక్స్ట్ కంగా అంటే దువ్వెన. వాళ్ళ పాకెట్లో ఎప్పుడూ కూడా ఏముంటుంది? ఒక కోంబ్ అనేటువంటిది ఉంటుంది, ఒక దువ్వెన అనేటువంటిది ఉంటుంది. కడ అంటే ఐరన్ బ్యాంగిల్. వాళ్ళ చేతికి ఎప్పుడూ కూడా ఒక ఇనుప కడియము అనేటువంటి, సిక్కులు ఎవరినైనా చూడండి, వాళ్ళ చేతికి ఎప్పుడూ కూడా ఏముంటుంది? ఒక ఐరన్ బ్యాంగిల్, ఇనుప బ్యాంగిల్ అనేటువంటిది ఉంటుంది, అది కడ. నెక్స్ట్ కృపాణము అంటే వాళ్ళు ఒక చిన్న నైఫ్ అనేటువంటిది, ఐరన్ నైఫ్ అనేటువంటిది వాళ్ళు వేర్ చేస్తూ ఉంటారు, వాళ్ళతో పాటు ట్రావెల్ చేస్తూ ఉంటుంది, వాళ్ళ పాకెట్లో ఉంటుంది, అది కృపాణం. కచ్చా అంటే ఏంటి అంటే ఒక పొడవైనటువంటి ఇన్నర్స్ అనేటువంటివి వేర్ చేయాలి. లోదుస్తులు అనేటువంటివి, ఒక పొడవైనటువంటి లోదుస్తులు అనేటువంటివి వాడాలి. దానిని ఏమని పిలుస్తాం? కచ్చా. కేశ అంటే హెయిర్కి ఇంపార్టెన్స్. కడ అంటే ఐరన్ బ్యాంగిల్. కంగా అంటే దువ్వెన. కృపాణం అంటే చిన్న నైఫ్. కచ్చా అంటే లాంగ్ ఇన్నర్ వేర్. లాంగ్ ఇన్నర్ వేర్. ఈ 5 సంప్రదాయం అన్ని కూడా దేంతో స్టార్ట్ అవుతున్నాయి? కే లెటర్తో. అందుకే దీన్ని ఏమన్నాం? 5 Ks అన్నాం. అందుకే దాన్ని ఏమంటాం? 5 Ks. 5 Ks అంటే కేశ, కడ, కంగ, కృపాణం, కచ్చ. 5 Ks అని పిలవడం జరిగింది. ఓకేనా? కేశ, కడ, కంగ, కృపాణం, కచ్చా. కడ అంటే ఐరన్ బ్యాంగిల్. ఐరన్ బ్యాంగిల్, ఇనుప బ్యాంగిల్ని వేర్ చేయాలి, ధరించాలి. ఓకేనా? సరే. ఇప్పుడు రైట్ టు అసెంబుల్ అంటే శాంతియుతంగా సమావేశం అవ్వచ్చు. ఆయుధాలు ధరించి సమావేశం అవ్వరాదు. కానీ ఎవరికి ఎగ్జంప్షన్ ఉంది అంటే సిక్కులకి. వాళ్ళు కృపాణం అనేటువంటి వాళ్ళ యొక్క రిలీజియన్ నమ్మకం ఉంటుంది, ట్రస్ట్ అనేటువంటిది ఉంటుంది. దాని ప్రకారం వీళ్ళు కృపాణం అనేటువంటి దాన్ని ధరించి సమావేశాలు అనేటువంటివి ఏర్పాటు చేయొచ్చు. ఈ సమావేశాలకు పర్మిషన్ ఇవ్వాలా లేదా అనేటువంటిది ఎవరిష్టము? ప్రభుత్వం. ఆ సమావేశాలు అనేటువంటివి శాంతి భద్రతలకు భంగం కలిగిస్తాయి అంటే ఏం చేయొచ్చు? పర్మిషన్ అనేటువంటి దాన్ని ఇవ్వకుండా ఆపచ్చు. ఓకేనా? సరే. ఇది 19లో 1B దేనికి సంబంధించింది? రైట్ టు అసెంబుల్. శాంతియుతంగా సమావేశమయ్యేటువంటి స్వేచ్ఛ అంటే మీటింగులు పెట్టుకునేటువంటి స్వేచ్ఛ. శాంతియుతంగా సమావేశం అవ్వడం అంటే మీటింగులు పెట్టుకునేటువంటి స్వేచ్ఛ. నెక్స్ట్ 19లో 1లో C రైట్ టు అసోసియేషన్. రైట్ టు అసోసియేషన్ అంటే సంఘాలను ఏర్పాటు చేసుకునేటువంటి స్వేచ్ఛ, అసోసియేషన్లను ఏర్పాటు చేసుకునేటువంటి స్వేచ్ఛ, సంఘాలను ఏర్పాటు చేసుకోవడం, అసోసియేషన్లను ఏర్పాటు చేసుకోవడం. ఇక్కడ చూడండి, కాస్ట్ అసోసియేషన్స్, కుల సంఘాలు అనేటువంటివి.
క్యాస్ట్ అసోసియేషన్స్, కుల సంఘాలు, బీసీ సంఘం అధ్యక్షుడు, మాల మహానాడు అధ్యక్షుడు, మాదిగ మహానాడు అధ్యక్షుడు, ఇటువంటివి ఉంటాయి చూడండి, అవి కుల సంఘాలు అనేటువంటివి. ఓకేనా? అటువంటి క్యాస్ట్ అసోసియేషన్స్ అనేటువంటివి ఏర్పాటు చేసుకోవచ్చు. దాంతోపాటు విద్యార్థి అంటే ఎడ్యుకేషనల్ అసోసియేషన్స్ అనేటువంటివి, విద్యకు సంబంధించినటువంటి అసోసియేషన్లు ఏర్పాటు చేసుకోవచ్చు. విద్యార్థి సంఘాలు అనేటువంటివి ఏర్పాటు చేసుకోవచ్చు. దానితో పాటు వెల్ఫేర్ అసోసియేషన్స్ అనేటువంటివి, సంక్షేమ సంఘాలు అనేటువంటివి ఏర్పాటు చేసుకోవచ్చు. వెల్ఫేర్ అసోసియేషన్స్ అనేటువంటివి. ఇంతకుముందు వాళ్ళు ఏమని వచ్చారు, ఏ ఆర్గనైజేషన్ అని వచ్చారు? రిటైర్డ్ ఎస్సీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్. అర్థమైందా? రిటైర్డ్ ఎస్సీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ అంటే రిటైర్డ్ అయిన వాళ్ళు ఉంటారు కదండి, ఎస్సీ ఎంప్లాయీస్ రిటైర్డ్ అయిన వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళ యొక్క సంక్షేమానికి సంబంధించింది, వాళ్ళ పెన్షన్లకు సంబంధించిన ఇష్యూలు ఉంటే, లేకపోతే డిఏలకు సంబంధించిన ఇష్యూలు ఉంటే రిప్రజెంట్లు ఇస్తూ ఉంటారు. మాకు కూడా డిఏలు పెంచండి, మాకు కూడా పెన్షన్ పెంచండి, సరిపోవట్లేదు, మేము ప్రాబ్లంలు ఫేస్ చేస్తున్నామని రిప్రజెంటేషన్లు ఇస్తూ ఉంటారు. వాళ్ళే ఒకరు పోరాడితే అది చిన్న ఇష్యూ, 100 మంది కలిసి పోరాడితే అది పెద్ద ఇష్యూ. అందుకని 100 మంది తరపున 100 మంది ఒకేసారి రాలేరు కాబట్టి ఆ 100 మందిని రిప్రజెంట్ చేస్తూ ఒక సంస్థ ఉంటుంది. ఆ సంస్థలే ఇవన్నీ కూడా. అటువంటివి ఏర్పాటు చేసుకోవడం వెల్ఫేర్ అసోసియేషన్లు అనేటువంటివి. ట్రేడ్ ఆర్గనైజేషన్స్ కార్మిక సంఘాలు అనేటువంటివి. ట్రేడ్ ఆర్గనైజేషన్స్ కార్మిక సంఘాలు అనేటువంటివి. పొలిటికల్ పార్టీస్ రాజకీయ పార్టీలు అనేటువంటివి. పొలిటికల్ పార్టీస్ రాజకీయ పార్టీలు అనేటువంటివి. పొలిటికల్ పార్టీస్ రాజకీయ పార్టీలు. కోఆపరేటివ్ సొసైటీస్ సహకార సంస్థలు. కోఆపరేటివ్ సొసైటీస్ సహకార సంస్థలు అనేటువంటివి. కోఆపరేటివ్ సొసైటీస్ సహకార సంస్థలు అనేటువంటివి. ఇక్కడ చిన్న నోట్ అని పెట్టుకొని, కోఆపరేటివ్ సొసైటీస్ అనేటువంటివి ఇది ఇనీషియల్ కాన్స్టిట్యూషన్లో లేదు. 97వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం 2012వ సంవత్సరంలో చేర్చుకోవడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మీకు బేసిక్ స్ట్రక్చర్ చెప్పేటప్పుడు కూడా చెప్పింటాను. కోఆపరేటివ్ ఆర్గనైజేషన్స్ అనేటువంటి వాటి గురించి, సహకార సంస్థలు 9లో బి అనేటువంటి పార్టీ చెప్పింటాను. 9లో బి అనేటువంటి దేనికి సంబంధించింది? సహకార. 9 అనేటువంటిదేమో పంచాయతీరాజ్ వ్యవస్థ, స్థానిక ప్రభుత్వాలు. 9లో ఏ అనేటువంటిదేమో మున్సిపాలిటీ వ్యవస్థలు. 9లో బి అనేటువంటిదేమో సహకార సంస్థల ఏర్పాటు. అలా 9లో బి దేని ప్రకారం వచ్చింది? ఏ అమెండ్మెంట్? 97వ రాజ్యాంగ సవరణ చట్టం 2012. 97వ రాజ్యాంగ సవరణ చట్టం 2012 ప్రకారం ఈ కోఆపరేటివ్ సొసైటీస్ని కూడా ఏర్పాటు చేసుకోవడం దేనిలో భాగం? 19లో సిలో భాగం. రైట్ టు అసోసియేషన్స్ అనేటువంటి దానిలో భాగం. అంటే కుల సంఘాలను ఏర్పాటు చేసుకోవచ్చు, కార్మిక సంఘాలను ఏర్పాటు చేసుకోవచ్చు, ఉద్యోగ సంఘాలను ఎంప్లాయీస్ అసోసియేషన్ అనేటువంటి దాన్ని కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. ఉద్యోగ సంఘాలు, సంక్షేమ సంఘాలు, రాజకీయ పార్టీలు, సహకార సంస్థలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. ఇదంతా కూడా ఏ ఆర్టికల్ చెప్తుంది? 19లో సి. దీనిపైన రెస్ట్రిక్షన్స్ ఉన్నాయా లేవా? పరిమితులు ఉన్నాయి. ఇప్పుడు సంస్థలు ఏర్పాటు చేశాం. మాకు సంబంధించి ఒక గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అనేటువంటిది ఏర్పాటు చేసినప్పుడు, నేను ఒక గవర్నమెంట్ ఎంప్లాయీని, నేనేమంటున్నాను అంటే, నాకు నీ అసోసియేషన్లో జాయిన్ అయ్యేటువంటి ఉద్దేశం లేదు, నేను జాయిన్ అవ్వను అనొచ్చు, అనకూడదా? అది కూడా దేనిలో భాగం? దీంట్లోనే భాగం. సంఘాలు ఏర్పాటు చేయడమే కాదు, ఆ సంఘాలలో జాయిన్ అవ్వకుండా ఉండడం కూడా నీ యొక్క హక్కు. అది కూడా ఏ ఆర్టికల్? 19లో సి. ఓకేనా? సంఘాలు ఏర్పాటు చేస్తే దాంట్లో జాయిన్ అవ్వాలని ఏమన్నా ఉందా?
అలా జాయిన్ అవ్వకుండా కూడా ఉండొచ్చు. నీకు ఇష్టం లేకపోతే ఆ సంస్థలో, ఆ అసోసియేషన్లో మెంబర్షిప్ అనేటువంటి దాన్ని ఏం చేయొచ్చు, రిజెక్ట్ చేయవచ్చు. అది కూడా నీ యొక్క ఫ్రీడమే. సంఘాలను ఏర్పాటు చేసుకోవడమే కాదు, ఆ సంఘాల్లో జాయిన్ అవ్వకుండా, మెంబర్షిప్ తీసుకోకుండా ఉండడం కూడా నీ యొక్క ఫండమెంటల్ రైటే, నీ యొక్క స్వేచ్ఛే అంటుంది. ఏ ఆర్టికల్? 19లో సి అనేటువంటిది. అర్థమవుతుంది కదండి? 19లో ఏం చెప్పింది? రైట్ టు స్పీచ్. 19లో బి ఏం చెప్పింది? రైట్ టు అసెంబుల్. 19లో సి ఏం చెప్పింది? రైట్ టు అసోసియేషన్స్. అంటే కార్మిక సంఘాలని, రాజకీయ పార్టీలని, సంస్థలను స్థాపించుకునే స్వేచ్ఛ, సంస్థలను స్థాపించుకునేటువంటి స్వేచ్ఛ. నెక్స్ట్ 19లో డి. 19లో డి, రైట్ టు మూమెంట్. రైట్ టు మూమెంట్, సంచార స్వేచ్ఛ. రైట్ టు మూమెంట్, సంచార స్వేచ్ఛ అనేటువంటిది. ఇక్కడ రైట్ టు మూమెంట్ అంటే దేశంలో ఎక్కడైనా కూడా సంచరించేటువంటి స్వేచ్ఛ. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఒక చిన్న నోట్ లాగైనా కూడా రాసుకోండి. రైట్ టు మూమెంట్ అనేటువంటిది విత్ ఇన్ ది లిమిట్స్ ఆఫ్ ఇండియా, భారతదేశం మొత్తం సందర్శించేటువంటి స్వేచ్ఛ గురించి చెప్పింది ఈ ఆర్టికల్ 19లో డి. ఓకేనా? విత్ ఇన్ ది లిమిట్స్ ఆఫ్ ఇండియా అంటే విదేశాలకు వెళ్ళేటువంటి స్వేచ్ఛ దీనిలో చెప్పలేదు. అర్థమవుతుందా? భారతదేశం మొత్తము కూడా సంచరించవచ్చు అని ఈ ఆర్టికల్ చెప్తుంది 19లో డి. మరి విదేశాలకు వెళ్ళేటువంటి స్వేచ్ఛ అనేటువంటిది నీ యొక్క జీవించే హక్కులో భాగం. ఏ హక్కులో భాగం? జీవించే హక్కు గురించి, రైట్ టు లైఫ్ గురించి ఆర్టికల్ చెప్తుంది 21. ఏ ఆర్టికల్ చెప్తుంది? 21. అర్థమైందని చెప్పింది. 19లో డి ఏం చెప్పింది? రైట్ టు మూమెంట్ విత్ ఇన్ ది లిమిట్స్ ఆఫ్ ఇండియా. విత్ ఇన్ ది లిమిట్స్ ఆఫ్ ఇండియా, భారతదేశంలో ఎక్కడైనా కూడా నువ్వు సందర్శించవచ్చు. దీనిలో ఏం లేదు, ఫారిన్ కంట్రీస్కి వెళ్ళేటువంటి స్వేచ్ఛ లేదు, విదేశాలకు వెళ్ళేటువంటి స్వేచ్ఛ దేనిలో భాగం? 21, ఆర్టికల్ 21, జీవించే హక్కులో భాగం. నీకు కొన్ని సహజ హక్కులు ఉన్నాయని చెప్పింది కదా ఆర్టికల్ 21. ఏం చెప్పింది? నీకు కొన్ని సహజ హక్కులు ఉన్నాయి. జీవించే హక్కులో భాగంగా నీకు కొన్ని సహజ హక్కులు ఉన్నాయి. ఎటువంటి సహజ హక్కులు ఉంటాయి? మంచి గాలి పీల్చేటువంటి స్వేచ్ఛ, అంటే పొల్యూషన్కి అగైనెస్ట్గా మాట్లాడేటువంటి స్వేచ్ఛ, మంచి వాటర్ పొందేటువంటి స్వేచ్ఛ. దానితో పాటు అంటే నీకు ప్రతి వ్యక్తి